సో మరి రానున్న మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు పెద్ద పెట్టేస్తున్నారా? డెఫినెట్ గా ఎవరి స్థానం ఎంత ఉంటుందో, ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంటుందో అంత తప్పకుండా ఇస్తాం. అందరికీ న్యాయమే, నీ క్యాస్ట్ నీకు, నా క్యాస్ట్ నాయక్, అందరికీ న్యాయం చేయాలి కదా. అందులో బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాం కదా తప్పకుండా. దాని మీదనే కసరత్తు చేస్తుంది కదా. ఎందుకంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీసీల గురించి నేను ఉద్యమిస్తే అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదురుస్తాను మల్లన్న, మీ తీర్మానం మల్లన్న జరాగండి చెప్తున్నా. ఆయన ఎజెండా మొత్తం వినాలి మీరు మాట్లాడింది. ఆఫ్ కోర్స్ మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్సీ ఆయనకు మీడియా ఉంది, ఆయన మీడియా పరంగా మాట్లాడతాడు. సామాన్య ప్రజలు, అన్ని ప్రజలు అందరూ ఆయనకి మీడియా పరంగా ఈక్వల్. అవసరమైతే ఉద్యమం చేస్తాడు, తప్పుందా? మాకు నేను చెప్పిన ముందే మా దగ్గర స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఏమైనా మనకు కావాల్సిన స్వేచ్ఛని అడగడానికి హక్కు ఉంది. బీఆర్ఎస్ లాగా కట్టుబడిగా బ్యూరోక్రాట్ ని, పోలీస్ వ్యవస్థని అందరినీ కంట్రోల్లో పెట్టుకుని ఫామ్ హౌస్ లో కంట్రోల్లో పెట్టుకున్నట్టు మా ప్రభుత్వంగా. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. ఆ ప్రొఫెషన్ కి అడ్డుపడడానికి నువ్వెవరు అంటే ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకెవరు లేరనే అంత స్థాయి ఈ స్థాయి ఎందుకు దానికి? ఆయన ఒక మీడియా ద్వారా మీడియా నుంచి మాట్లాడండి ఆయన, దాని స్థాయి అని తీసుకోరా మీరు? రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నట్టు ఎట్లా అనుకుంటారు? గతంలో ఎంతో మంది బీసీలకు లాస్ట్ ముఖ్యమంత్రి అన్నారు. బీసీలు అఫ్ కోర్స్ ఆయన ఆలోచనలు అయినా చెప్పిండొచ్చు. ఎవరి గురించో ఒక వ్యక్తి పేరు తీసుకొని రేవంత్ రెడ్డి గారి తర్వాత ఇంకొకరు ముఖ్యమంత్రి గారు అని ఆయన పేరు తీసుకొని అయితే చెప్పలేదు కదా. రెడ్డి ముఖ్యమంత్రి గారేమో అవకాశం వస్తే ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ లో ఎస్సీల్ని ఎస్టీల్ని ఈ రోజు ఆదరిస్తుంది కాంగ్రెస్. ఈ రోజు ఎస్టీ డిప్యూటీ సీఎం మా దగ్గర, బీసీ ఇద్దరు, ఒక ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే ఇంకొక ఆయన ఇంకో మంత్రి, ఒక ఆయన పిసిసి అధ్యక్షుడు, ఒక ఆయన ప్రచార కమిటీ చైర్మన్. ఇలా అందరినీ కలుపుకొని పోతుంది కాంగ్రెస్. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది, ఎవరి హక్కు వాళ్ళకి ఇచ్చింది. అంటే ఎవరంటే వాళ్ళ మీడియా పరంగా మాట్లాడిన దాన్ని మేము పార్టీ పరంగా ఎట్లా తీసుకుంటాం దాన్ని? మానదు. పార్టీ సమావేశాలప్పుడు, పార్టీ పనులప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు అది పార్టీది. ఆయనకంటూ ఒక మీడియా ఉంది కదా. కాబట్టి ఏమంటున్నానో ఎవరినైనా అనొచ్చు అనమాట. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అన్నాడు ఆయన, ఈ లాస్ట్ లో ఎట్లా వచ్చినాయిరా మీకు అని. ప్రశ్నించే హక్కు మీడియాకు ఉందంటవా లేదంటే? ఎమ్మెల్సీ ఉన్నా ఆయన ఒక తన సొంత వ్యవహారం. ముఖ్యమంత్రి గారు కూడా మీడియా పెట్టుకోమనండి, ఆయన కూడా డైలీ స్క్రీన్ పెట్టుకుని ఆయన కూడా మాట్లాడమనండి ముఖ్యమంత్రి గారు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొత్తగా పెట్టుకునేది కాదు, ఆయన పాతదే ఉంది. కొత్తగా పెట్టుకుని ఎవరిని తిట్టే కార్యక్రమం కాదు కదా. మీరు ఇట్లా కవరింగ్ చేస్తే అట్లా నేను కవరింగ్ చేయడానికి రాదా నాకు? అంటే ఇప్పుడు ఆయన వ్యవస్థని రేపు పొద్దున ఆయన మాట్లాడలేదు అనుకో, మీరే అంటారు కదా. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింది, గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. ప్రజా సమస్యలు కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించడం వల్ల అన్నా రేపు పొద్దున్న నువ్వే ఇంత పెద్ద హెడ్ లైన్ పెట్టే వేస్తావు. ఇప్పుడు జర్నలిస్ట్ గా కాదు ఆయన, ఎమ్మెల్సీ గానే బిజినెస్ అనుకోవాలి దాన్ని కదా, లెక్కలో వేసుకోకూడదు. ఇప్పుడు మీరు బిజినెస్ మాకు బిజినెస్ కాదు. చెప్పొద్దు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పదవి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీగానే చూస్తారు మేడం, ఎందుకంటే ప్రజలు గెలిచాడు కాబట్టి. నేను అదే చెప్తున్నా, ఒకవేళ ఆయన ఎమ్మెల్సీగా ఉండి పక్కనే ఉంటే మీరే అంటారు నోరు మూగబోయిందా, మాట్లాడనే తీర్మార్ మల్లన్న 10 వచ్చింది కాబట్టి ప్రజా సమస్యలు పట్టలేదా అని రేపు క్వశ్చన్ మార్క్ నువ్వే నీలాంటి వాళ్ళే పెడతారు కదా. నువ్వు అంటే నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు పెడతారు కదా. ఆయన హక్కు ఆ ఛానల్ వరకు, మిగతాది ప్రజా సమస్యలు ఉంటే దాన్ని ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాడు. తర్వాత ఆయన అధికారంలో చేయాల్సిన పని బాధ్యతతో చేయాల్సిన పని బాధ్యతతోనే చేస్తాడు. ఆ హక్కు అదే, దాన్ని కోల్పోయడానికి లాక్కోవడానికి ఎవరికి హక్కు లేదు. ముఖ్యంగా ఇప్పుడు హరీష్ రావు గారు ఎన్ని బోగస్, రైతుల భరోసా గాని తర్వాత బోనస్ గాని అన్ని బోగస్, అంత సీన్ లేదు కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. చాలా మంచోడు. గుట్టలకి, కొండలకి, రోడ్లకి, హైవేలకి, చెరువులకి, శ్మశానాలకి, వాగులకు, వంతలకు రైతు బంధు ఇచ్చినందుకు మీరేమో బోగస్ కాదు, పతివ్రత శిరోమణులు. ఇప్పుడు మేము వాటిని అన్నిటిని ఏరిపడేయాలి కాబట్టి మీకు తెలిసినటువంటి విషయం ఉందో లేదో, నీకు ఇది తెలుసో తెలియదో నేను చెప్పిన ఒక విషయం. 2.5 లక్షల ఎకరాలకి నీళ్లు, వాగు చెరువులకి నీళ్లకి పట్టాలు పాస్బుక్లు వచ్చినాయి గతంలో వాళ్ళ దగ్గరికి. ఎట్టా వచ్చినాయి? ఈ దొంగనాయాల్లో కడుగుతున్నా నేను. అవన్నీ ఏర్పడేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉంది. సో దాంట్లో భాగంగానే అందరికి వెరిఫికేషన్ చేస్తుంది. చాలా వద్దా
ఇప్పుడు కల్వ సుజాత భూమి లేదనుకుందాము, నా పేరు మీద గబుక్కున అనామతిగా ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు భూమి వచ్చింది అనుకో, నిన్న లేని భూమి ఈ రోజు గబుక్కున చెరువులు వాగులు వంతలు హైవేలు పట్టాలు చేసి నీకు ఇచ్చేసి నువ్వు 50 ఎకరాలకు నువ్వు రైతు బంధు తీసుకుంటే బోగస్ లేని కార్యక్రమం. ఎందుకంటే అందరు నేర్పడేసి తప్పు చేసిన అందరు నేర్పడేస్తున్నారు కాబట్టి బోగస్. అంతేనా? అంతేనా? మీరు యాక్సెప్ట్ చేస్తే చెప్పండి. దానికి ప్రభుత్వ సొమ్ము ఎవడో ఒకడు అనామకుడు చెరువులకు కుంటలకు గుంటలకు హైవేలకు అన్నిటికీ డబ్బులు తీసుకుంటే మనం ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప యాక్షన్ తీసుకుని కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఒకవైపు హరీష్ రావు అరెస్ట్ అంటున్నారు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాని మీద మనము కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారానికి రోజు పదే మాట్లాడి చాతగాని కోర్టునో చాతగారి వ్యవస్థనో అని దాన్ని మనం మాట్లాడు. చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, 1 కాదు 2 కాదు. ఏదో చిన్న కేసులు ఆయన తీసుకొని పోయి లోపల పెడితే రేపు తెల్లారి బెయిల్ తెచ్చుకొని బయట కూర్చొని నాకేందన్నా కోర్టులో చూసుకుంటా. నేను చెప్పేది నువ్వు వినట్లేదు. నువ్వు 54 లక్షల చిన్న కేసు, 54 కోట్లు చిన్న కేసు ఆయనకి. వాళ్ళు చేసిన దాంట్లో సముద్రంలో ఇది ఓషన్లో డ్రాప్ వాళ్ళకి చిన్న కేసే అన్నారు కదా. అదో కేసా అన్నాడు. అంటే 5 లక్షల కోట్లు అయితే నేను దానికి అరువుని, 50 కోట్లకే నేనేం అరువునా ఆఫ్టర్ ఆల్. మరి అలా చిన్నదే కదా 50 కోట్లు అంటే. నీకు నాకు ఎంత పెద్ద తమ్ముడు చెప్పు. 50 కోట్లు అమాంతంగా మనకు వస్తున్నాయంటే సగం గుండె అవుతుంది. మరి అట్లాంటిది ఆయనకి ఏంది ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ఇదో కేసు కాదు, ఇదో మన్ను కాదు అన్నాడు. కోర్టు కూడా ఈ రోజు మరి మిమ్మల్ని అరెస్ట్ చేయదు, వాళ్ళని అరెస్ట్ చేయదు కొన్ని రోజులు ఆపమని చెప్పింది. సో ఆయన అంటే మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పాడు ఫస్ట్. తర్వాత కోర్టుని ఆశ్రయించాడు ఆయన. తర్వాత నాట్ టు అరెస్ట్ అనేది 1 రోజులు 10 రోజులు ఆపారు కదా. 7వ తారీఖు కేసు అరెస్ట్ అని ఇవ్వలేదు, విచారణ కరువు రమ్మన్నారు. అరెస్ట్ చేయొద్దని ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్తుంది నాట్ టు అరెస్ట్ అంది. ఈడీలో ఎంక్వైరీ విచారణకు వెళ్లకుండా ఆయన కోర్టుకు వెళ్తున్నాడు. అవన్నీ చేసేది అక్కడ పైన సపోర్ట్ ఉందిగా, ఎక్కడికన్నా వెళ్తాడు. సపోర్ట్ సరే చూద్దాం. ఇవన్నీ మాటల్లో ఎందుకు చేతల్లో కనబడతాయి. రేపెల్లుడు అన్ని చూద్దాం. మేము ఏం చెప్పినా అవన్నీ జరుగుతుంది. తప్పు చేసినోడికి శిక్ష తప్పదు. మన పెద్దలు చెప్తారు వెనకడికి, ఇక్కడ చేసిన పాపాన్ని పైన పోయి అన్న చెల్లించుకోవాలి, దానికి పాపానికి పరిహారం నరకంలో అయినా చెల్లించుకోవాలంటారు. కానీ ఇప్పుడు అంత దూరం పోయాల్సిన పని లేదు, ఇక్కడనే ఉన్నది. వే చాలా లాంగ్ ఉంది. రాకెట్ లో పోయినా కూడా అక్కడ ఫుల్ వేకెన్సీ లేదు, ఇక్కడే పరిహారం చెల్లించుకొని పోవాలి. ఇక్కడ పరిహారం చెల్లించుకోవడానికి చేసిన పాపాలు కొంచెం అయితే అదేమన్నా కొంచెం ఉంటుంది జాగా. ఇంత పెద్ద పరిహారానికి ఆయన దగ్గర బుక్కులు చిత్రగుప్తుని దగ్గర బుక్కులు మలరేయాలి. కాబట్టి అక్కడ కాదు నాయన, ఇక్కడనే నువ్వు భూమి మీద చేసింది ముంగల తట్టు తగులుతుంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆడికి వచ్చినావు అంటే ఏళ్ళు కావాలి నువ్వు నీ భూమి మీద పరిహారం చేసుకోకుండా వస్తే అని. డెఫినెట్ గా ఎవడు చేసిన తప్పుకు వాడు పరిహారం అనుభవించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. అది ఈ రోజు నువ్వు లేకుండా నేను ఏదో ఒక రూపంలో నువ్వు చట్టాన్ని కళ్ళు మూసి తప్పించుకోవచ్చు, కానీ పైన భగవంతుడు అనేవాడు ఒక్కడు ఉన్నాడు. ప్రజల్ని గాని అందరి సెంటిమెంట్ తో ఆడుకొని తప్పుడు పనులు చేసినానికి ఏదో ఒక రూపంలో తగులుతుంది. అదైతే వదలదు చూడు. నేను రాసిస్తున్నా, ఇది నువ్వు రాసుకోపో, నేనున్నా లేకున్నా వీడియో ఎప్పటికన్నా ఉంటుంది కదా, చూసుకోపోదాను.